ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యువత తమ జనాభాకు తగినట్లుగా రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా ముందుకు సాగాలని మాజీ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో 70 కోట్ల మంది ప్రజలకు ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేరని తెలిపారు. జనాభాకు తగినట్లుగా చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం లేకపోవడమే కారణమని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ మంది ఉన్న చట్టసభల్లో వారికి తగినంత మంది లేరంటూ అన్నారు. మరోవైపు 2 కులాలకు చెందిన వారు మాత్రమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఉన్నారని అన్నారు. దీనిని హాఫ్ డెమోక్రసీ అంటారని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వెనుకబడిన యువత రాజ్యాధికారానికి పోరాడాలని ఆయన సూచించారు. 70 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ దేశంలో లేడు. ఈ 70 కోట్ల మంది ప్రజలు ఎవరు? చాలా ఎస్సీలోనే తీసుకుందాం. ఎస్సీలో 2 కులాలు తప్పిస్తే ఇంకా 25-30 కులాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ఒక్కరు ఎమ్మెల్యే లేరు. ఎస్టీల్లో కూడా చాలా కులాల నుంచి ఎమ్మెల్యే లేరు. ఎరుకల, యానాది, చెంచుల, నక్కల, ఇట్లా వాళ్ళు ఒక 2% ఉంటారు, వీళ్ళు 2% ఉంటారు, 4% ఉంటారు. ముస్లింలలో కూడా బీసీ ముస్లింలు ఉంటారు. తెలంగాణలో 12% ముస్లింలు ఉంటే 10% బీసీ ముస్లింలు ఉంటారు. ఈ 10% బీసీ ముస్లింల నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. ఆంధ్రప్రదేశ్లో 8% ముస్లింలు ఉంటే అందులోంచి 1% ముస్లింల నుంచే ఎమ్మెల్యేలు ఉన్నారు. 7% మంది బీసీ ముస్లింలు, వాళ్ళ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు లేరు. అలానే బీసీల్లో మొత్తం 56% ఉంటే 52% ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 16% మందికి మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే దాదాపుగా ఎంతమంది? 56 నుంచి 16 తీస్తే 40% మంది ప్రజలకి మన అసెంబ్లీలో చోటే లేదు. అట్లని ఇక్కడ కూడా అంతే, తెలంగాణలో కూడా అంతే. ఇట్లా చాలా కులాల నుంచి ఎమ్మెల్యేలు 126 బీసీ కులాలు అక్కడ, ఇక్కడ ఒక 155 బీసీ కులాలు తెలంగాణలో, ఒక్కరు కూడా ఎమ్మెల్యే ఆ కులాల నుంచి లేరంటే మరి ఇది పూర్తి ప్రజాస్వామ్యం నాకు చెప్పండి? ఇది అర్ధ ప్రజాస్వామ్యమే కదా. అంటే మనకు సగం వాటానే దక్కింది కదా. ఈ వాటా అంతా ఎవరు కొట్టేశారు చెప్పండి? ఎవరు వాళ్ళు? మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున మండల్ స్ఫూర్తితో మనం చేయాల్సింది ఏంటంటే మండలిజాన్ని మనం పూర్తిగా చట్టసభల వరకు తీసుకెళ్ళాలి. ఒక జనరేషన్, ఫస్ట్ జనరేషన్ మనకందరికీ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది, చదువుకుంటే చాలు అనుకున్నారు. సెకండ్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ కోసం కృషి చేసింది, ఏదో ఉద్యోగాలు వస్తే చాలు బతికేస్తారు అనుకున్నారు మన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ. ఇప్పటి జనరేషన్ టార్గెట్ చేయాల్సింది చట్టసభల్లో వాటా కోసం. అందుకే మీకు చట్టసభల్లో మనకు వాటా లేదు అనే విషయాన్ని చెప్తున్నా. సిజేపీ మూమెంట్ కూడా చట్టసభల్లో వాటా కోసం వెళ్ళొచ్చేమో నాకు తెలియదు. ఈరోజు నాకు ఒక సమస్య నుంచి ఇంకో సమస్య వైపు వాళ్ళు వెళ్తారేమో నాకు తెలీదు, వెళ్తారని ఆశిద్దాం. మీరు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మండల్ స్ఫూర్తితో మన చట్టసభల్లో మన వాటా కోసం మనం ఉద్యమించాలా, ఆ దృష్టితో పనిచేయాలి. అప్పుడే మనకి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈవెన్ ప్రైవేటు ఉద్యోగాల్లో కానీ మనకు వాటా దొరుకుతుంది, వ్యాపారాల్లో వాటా దొరుకుతుంది, అన్ని రంగాల్లో వాటా దొరుకుతుంది. లేకపోతే అంతవరకు మనకు వాటా దొరకదు. ఎమ్మెల్యేలు కానిదే, ఎంపీలు కానిదే మనకి న్యాయం జరగదు. మీరంతా కూడా రాజకీయాల్లోకి రావాలా. చదవండి, బాగా చదవండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి, పైకి రండి, ఫైన్, వాళ్ళని ఎవరు ఆపేది లేదు. చదవనప్పుడు వ్యాపారాలు చేయండి, సక్సెస్ కాండి, ఫైన్, సక్సెస్ అయితే పర్వాలేదు. కాలేదనుకోండి, ఏం చేయాలి మీరు? రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్లో చాలా ఎంప్లాయ్మెంట్ ఉన్నాయి, చాలా పదవులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరినీ దించాలా, సీట్లన్నీ మనయే. ఈ సీఎంలు, ఒక కులం నుంచి సీఎంలు రెడ్ల కోట అయిపోయింది. సీఎంల కోట
కమ్మల కోట అయిపోయింది, సీఎంల కోట, వెలమల కోట కూడా అయిపోయింది. మన కోట ఏ మిగిలింది, మన వాటా ఏ మిగిలింది. మనం కావాలా సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. వాళ్ళు ఎంతమంది ఉండాలో నిర్ణయించండి. రెట్లు ఎంతమంది ఉండాలో ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీలో నిర్ణయించింది. 43 కాదు, 6. మీరుందే 4%, ఉంది 120 సీట్లు. మీరు 6 ఎమ్మెల్యేలు ఉండాలా. కమ్మలు ఒక్కళ్ళే ఉండాలా, సరే అనుకుంటే వెలమలు ఒక్కళ్ళు ఉండాలా. మొత్తం 8 మందే ఎమ్మెల్యేలు ఉండాలా తెలంగాణ అసెంబ్లీలో, అది నిర్ణయించండి. 14 మందే ఉండాలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. మీకు వాటా అంతే. మీరెంతో మీకంత, మేమెంతో మాకంత కాదు, మీరెంతో మీకంత అనే నినాదంతో మనం ముందుకెళ్ళాలా. ఈ వ్యాప్తి చేయండి. అందుకనే మీకు హాఫ్ డెమోక్రసీ అని చూపించా. మీరు తలుచుకుంటే, పిల్లలు తలుచుకుంటే ప్రధానమంత్రి మెడలే ఉంచారు, గుర్తుపెట్టుకోండి.